వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు చీరను పంపించేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామా మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని, తమకు ఉచిత ప్రయాణం కల్పించి 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకుని దివ్యాంగులు నిరసన తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో, ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రికి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పుగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పుగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పుగలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. సమానత్వం, సామాజిక న్యాయం జరగాలి, కులగణన చేపట్టాలి, కులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తేనే అభివృద్ధి చెందుతుందని సుప్రీంకోర్టు జడ్జి చేత కమిటీ ఏర్పాటు చేయాలి. దేశంలో రాజ్యాంగం సక్రమంగా అమలు కావడం లేదు, ఓబీసీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం బాధాకరమని, రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలి, అంటరాని తరం పేదరిక నిర్మూలించాలి, రాజ్యాంగం సక్రమంగా అమలు చేయాలని కోరుతూ సత్యసాయి జిల్లా మడకశిర నుంచి పాదయాత్ర ప్రారంభమైందని ఏపీ ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య అన్నారు. 125 సార్లు భారత రాజ్యాంగ సవరణలు చేసిన పేదలకు ఒరిగింది ఏమీ లేదని, అంటరాని తరం పేదరికం నిర్మూలించేందుకు సుప్రీంకోర్టు జడ్జి చేత కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు దండు వీరయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాలలో అంటరాని ధనం పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నిష్పక్షపాతంగా అమలు చేసేందుకోసం
జీవీఎంసీ జోన్ 2 జోనల్ కమిషన్ సింహాచలంపై మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు సంపాదనపై ఏసీబీకి వచ్చిన సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐ కిషోర్ కుమార్ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. సింహాచలం ఇళ్లతో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ పొందూరు సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని బలమైన ఆధారాలతో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. సుమారు 6 కోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు అయితే విశాఖలో ఒక ఫ్లాటు, 4 ఇళ్ల స్థలాలు, శ్రీకాకుళం జిల్లాలో 13 ఇళ్ల స్థలాలు, విజయవాడలో 1 ఇళ్ల స్థలం, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక జీబ్రా కారు మరియు బంగారు ఆభరణాలు ఇప్పటి వరకు మా సోదాలో బయటకు వచ్చాయని అన్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. విశాఖలో ఒక చోట, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట సోదాలను నిర్వహిస్తున్నాం. సోదాలు అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ సోదాలలో ఎం రజని జాయింట్ డైరెక్టర్, దిశా ఎన్ విష్ణు అడిషనల్ ఎస్పీ ఏసీబీ మరియు బీవీఎస్ నాగేశ్వరరావు, డీఎస్పీ ఏసీబీ వీఎస్పీ రమ్య, డీఎస్పీల పర్యవేక్షణలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు రేంజ్ ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట కూడా సోదాలు నిర్వహించాము. సార్, విశాఖపట్నంలో సుమారు ఎంత ఈ ఆస్తి మొత్తం ఎంత ఉండొచ్చు? ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము. అది కొద్దిగా టైం పడుతుందండి. బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము. మొత్తం ఆదాయం ఎంత సార్ టోటల్గా మొత్తం ప్రాపర్టీస్ చెప్తామండి. మొత్తం అవన్నీ కూడా ఫిగర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి టోటల్గా మనం తెలియజేస్తాము. బట్ ఆదాయానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు. హైదరాబాద్ లేదా బయటపడ్డారు? హైదరాబాద్లో ఏం లేదండి. విజయవాడలో ఒక ఫ్లాటు, వైజాగ్లో 4 హౌస్ సైట్లు ఉన్నాయి, ఒక ఫ్లాటు, శ్రీకాకుళంలో సుమారు 13 హౌస్ సైట్లు ఉన్నాయండి, ఒక 4.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. శ్రీకాకుళంలో 3 ప్రాంతాలు ఎక్కడెక్కడ సార్? అది కేశవపేట, తర్వాత కొత్తపేట ఒకటండి, తర్వాత కింతలి అని చెప్పేసి అక్కడ ఈ 3 ప్లేస్ బంధువులు. ఎంతవరకు జరగదు సార్? ఈరోజు రాత్రి అవుతుందండి. వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ అది కూడా డాక్టర్ సన్ ఇన్ లా హౌస్. ఈ జోన్ ఆఫీస్లో చేశారు కదా, ఏమైనా కీలక ఆధారాలు ఏమంటే? అక్కడ ఏం లేదండి, అంతా కూడా ఇంట్లోనే మనకు కీలక ఆధారాలు ఏమైనా దొరికాయి? ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దొరికాయి. ఫిర్యాదు చేశారా సార్, లేదంటే? ఇది మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము చేసామండి. స్పెసిఫిక్గా ఎవరో ఫిర్యాదు గతంలో గాజువాకలోని అలాగే జోన్ 5లో చేశారు కదా, అక్కడైనా అభియోగాలు ఏమన్నా?
అవన్నీ కూడా వాటి మీద పరిశీలన చేసామండి. అది స్పెసిఫిక్గా మేము ఎవరి రిపోర్టు అదేమీ మేము బయటికి చెప్పకూడదు. దీక్ష దివాస్ కార్యక్రమం హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వాణిదేవి ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని మంగళవారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. దీక్ష దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా 14 మండలాల్లో ముఖ్యులతో సమావేశం నిర్వహించి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చెల ధర్మారెడ్డి, ఒడితల సతీష్ బాబు, మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవ్ రెడ్డి, సంగం రెడ్డి, సుందర్ రాజు యాదవ్, కార్పొరేటర్లు, 14 మండలాల నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దాం, ఉద్యమకారులను పార్టీ శ్రేణులను కలుపుకొని విజయవంతం చేద్దాం, ఉద్యమ చరిత్రను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్ ని నిర్వహిద్దాం, అమరవీరులను ఉద్యమకారులను సన్మానిద్దాం, అమరులకు ఘన నివాళులు అర్పించి బీఆర్ఎస్ పార్టీ స్వరాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా కృషి చేద్దాం. నవంబర్ 29న తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఒక్కొక్క స్వాతంత్ర సమయంలో గురించి ఒక్కటి వినా కూడా ఎంత ఇన్స్పైరింగ్ అవుతుంది. స్వాతంత్రం అనేది ఎంత గొప్ప విషయం. అసలు దేశాన్ని సాధించుకోవడానికి ఎంతమందిని త్యాగం చేశారు. వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ ప్రాణాలు కావచ్చు. అసలు జైళ్ళలో వాళ్ళు ఎటువంటి జీవితం గడిపారు. వింటే అయితే ఏడుస్తుంటాం. అంత గొప్ప త్యాగాలను చేసింది. అప్పుడు మనం దేశాన్ని సాధించుకున్నాం, కానీ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినాం. అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మనం భారతదేశం వచ్చినా తెలంగాణ రాలేదు. అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అని ఆంధ్రప్రదేశ్లో కలిగేస్తున్నాను. అప్పుడు కూడా మనకు తెలంగాణ రాలేదు. కానీ తెలంగాణ ఒక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాత్రమే సాధించగలిగింది. ఒక గొప్ప విషయం, చారిత్రాత్మక విషయం. తెలంగాణ అర్స్టులైన్ హైదరాబాద్ స్టేట్ అంటే నిజామాబాద్ పరిపాలించిన కాలంలో తెలంగాణ ఎటువంటి దీనావస్థలో ఉందో ఆ తర్వాత 50 ఏళ్ల కాలంలో కూడా అదే కొనసాగింది. జ్ఞాపకం పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలవుతుందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్లకార్డ్స్ పట్టుకొని 60% అయితే వద్దు, 100% రాయితీ ముద్దు అంటూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఓవైపు వచ్చిరాని కొందరికి వేతనాలు, మరోవైపు మరికొందరికి వేతనాలు లేకపోయినా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ఇటు ప్రభుత్వ అధికారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర వహిస్తున్నారని అన్నారు. చాలని వేతనాలతో ఇంటి బడిగట్టలు కట్టలేక అరకొరక ఆర్థిక వ్యవస్థలతో ఇబ్బందులు పడుతూ జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలవుతుందని, కర్నూలులో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య, సురేష్, రమేష్, రవి, వలి, జయబాబు, ప్రసాద్, నరసింహ, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. శాతం
ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్ట్ పిల్లలకు 100% రాయితీతో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ కర్నూలు జిల్లాలో వచ్చే పాటికి 60%, 30% ఇలా శాతాలతో కూడిన విద్యను అందించడం సిగ్గుచేటు. మేము ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాము, అనేక ఏళ్ళుగా మా జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మంత్రులకు, కలెక్టర్లకు అనేక మార్లు అర్జీలు ఇచ్చినాము. అయితే రాయితీతో కూడిన విద్య ఇస్తున్నారు. మాకు ఆ రాయితీ వద్దు, మాకు 100% కావాలా రాయితీ. కానీ పక్కన అనంతపురం అయితేమి, తెనాలి అయితేమి, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ఇస్తున్నారు. మరి కర్నూలు జిల్లాలో ఎందుకు ఇవ్వకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మరి రాయితీ ఎందుకు అంటున్నారు? 100% ఇవ్వాల్సిన బాధ్యత కర్నూలు జిల్లా జర్నలిస్టులకు ఉంది. మేము అనేక సార్లు కోరుతున్నాము, ఖచ్చితంగా జర్నలిస్ట్ పిల్లలకు 100% రాయితీతో కూడిన ఉచిత విద్య ఇచ్చేంత వరకు పోరాడతామని, ఖచ్చితంగా ఈ విషయం వెనకడుగు వేసేది లేదని, దశల వారీగా ఆందోళన చేయడానికి దీక్షలు, ఆందోళనలు, అనేక ఉద్యమాలు చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మాకు 60% వద్దు, 100% రాయితీ వద్దు అని చెప్పేసి ఈరోజు స్లోగన్తో ధర్నా చేశాము. ధన్యవాదాలు. సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారు. ఒకే రోజు 4 వేర్వేరు ప్రాంతాల్లో 4గురికి మనోభావాలు దెబ్బతిన్నాయా? నేను ఎవరి ట్వీట్లు వేశానో వారి మనోభావాలు దెబ్బతినకుండా వేరే ఎవరికో మనోభావాలు దెబ్బ ఎలా తింటాయి? దీనికి కేసులు ఎలా వర్తిస్తాయని అంటున్న రామ్ గోపాల్ వర్మ. Extremely sorry to disappoint. అంటే నేను ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని నేడుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4గురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ని వాడుతున్నారా? లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దాన్ని? So which basically means it is being done for purposes other than the urgency of the case. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేటర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని.
కర్నూలు టీడీపీ ఆఫీసులో ఐటీడీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ గుట్టు తిలక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గట్టు తిలక్ పార్టీకి చాలా కష్టపడి పనిచేశారని, ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని, దేవుడు తనకి ఆయురారోగ్యాలను ఇవ్వాలని, భవిష్యత్తులో అయిన కాషాయం తగ్గట్టు పార్టీలో పెద్ద పదవులు దక్కాలని ఆయన కోరుకున్నారు. పార్టీ కార్యదర్శులు, సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు. बशीर भाई सामने हो। ఈరోజు ఉమ్మడి జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు గట్టి తిలక్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. చాలా సంతోషం. గట్టి తిలక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గట్టి తిలక్ గారు మళ్ళా వచ్చే సంవత్సరం లోపల మంచి రాష్ట్ర పదవిలో ఉండాలి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ సార్ గారు గుర్తించి కంపల్సరీగా కష్టపడిన వాళ్ళకి మంచి పోస్టులు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు నా మిత్రుడైనటువంటి ఐటీడీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి గట్టు తిలక్ గారి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీ కార్యాలయంలో మా పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి కూడా చైర్మన్ అయినటువంటి సోమిశెట్టి గారి ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరి ఆధ్వర్యంలో ఈ గట్టు తిలక్ మా మిత్రుని జన్మదిన వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ఐటీడీపీ తరఫున పార్లమెంట్లో ఈయన సేవలు అన్ని విధాలుగా అన్ని సంస్థలకు, అన్ని పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ అంటే అన్ని కమిటీల ద్వారా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ఈరోజు చల్లగా దేవుడు ఈయనకు ఆరోగ్యం ఇవ్వాలి. పార్టీలో కష్టపడ్డ వారికి నారా చంద్రబాబు నాయుడు గారు, మా అధ్యక్షులు పెద్దలు ఖచ్చితంగా మంచి పదవి ఇస్తాడు కష్టపడిన వాళ్ళకి. అలాగనే తిలక్ కూడా రావాలని ప్రార్థిస్తున్నాను. నా మిత్రులు తిలక్ గారికి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, నా పేరు సత్యనారాయణ రామకృష్ణుడు, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధ్యక్షుడు. తిలక్ బర్త్డే సందర్భంగా సోదరులంతా కేక్ కటింగ్ చేశారు. కేక్ కటింగ్ నెక్స్ట్ ఇంకా మంచి హోదాలో రావాలని నేను కోరుకుంటున్నాను. బాగా పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు బర్త్డే చేయడం అందరి చేతుల మీద ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలి, మంచి పదవులు తెచ్చుకొని ఇంకా పార్టీ కొన్ని రోజులు సేవ చేయాలని కోరుతూ ఈ కేక్ కటింగ్కు ఈరోజు బర్త్డేకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుకుల విద్యార్థిని శైలజ మృతదేహంతో దాబా గ్రామంలో ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబానికి నచ్చజెప్పే క్రమంలో ఐటీడీఐ ఇన్ఛార్జ్ పీఓ ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మాట్ నోరు జారారు. మీ అమ్మాయి మరణించింది, మీకే ఇబ్బంది అవుతుంది, ఆమె వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది అని ఎమ్మెల్యే కోవలక్ష్మి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఆయనపై ఫైర్ అయ్యారు. किलोमीटर दूर से आके मैं सेवा कर रहा हूँ आप लोगों का। आप लोगों के इतना सुन रहे हैं, आपका बेटी परेशान हो रहा है। 1500 किलोमीटर दूर से आके आप लोगों की बात कर रहा हूँ मैं। आप लोग, मैं कह रहा हूँ ना, यहाँ पे आपको कोई तकलीफ ना होने देगी। मैं कह रहा हूँ
मेरे होने का क्या वैल्यू हो गया ये बताइए। मैं IAS ऑफिसर यहाँ खड़ा हूँ 2 साल बाद कलेक्टर बताइए और क्या चाहिए। 2 साल बाद कल इसी जिले का कलेक्टर बन जाऊंगा तो आप यही बोलेंगे, तब भी तो यही बोलेंगे ना। आप बताइए, आप बताइए आपकी बेटी परेशान हो रही है, इनकी बेटी परेशान हो रही है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.